హాయ్ గైస్, ఈరోజు మనం ఏరియా ఆఫ్ సిలిండర్ గురించి తెలుసుకుందాం. ఏరియా ఆఫ్ సిలిండర్ షేప్ ఇలా ఉంటుంది. ఇది 2D షేప్. యాక్చువల్గా 3D షేప్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ని కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సిలిండర్ షేప్ ఇలా ఉంటుంది. ఇది ఎలా ఉంది? బాటమ్ 2 సర్కిల్స్ ఉన్నాయి, మిడిల్లో రెక్టాంగిల్ షేప్ ఉంది. సో మనకు టోటల్ ఏరియా ఆఫ్ సిలిండర్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏంటంటే బాటమ్ సర్కిల్ ఏరియా ప్లస్ ఇక్కడ అబోవ్ కూడా సర్కిల్ ఉంది ప్లస్ టాప్ సర్కిల్ ఏరియా ప్లస్ దీన్ని మనం కర్వ్డ్ సర్ఫేస్ అని అంటాం. ఓకేనా? ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు సర్కిల్ ఏరియా అంతా πr². ఈ సర్కిల్ ఏరియా అంతా πr². ఇప్పుడు 2 సర్కిల్ ఏరియాస్ వచ్చేసినాయి. ఇప్పుడు మనకు కావాల్సింది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిలిండర్ని తీసుకోండి. సిలిండర్ ఎలా ఉంటుంది? సిలిండర్ని హారిజాంటల్గా మనం ప్లేస్ చేస్తే మీరు చూస్తే హైట్ h అనేది ఉంటుంది. ఇది h అంటే బాటమ్ సర్కిల్ టు టాప్ సర్కిల్ హైట్ h అనేది ఉంటుంది. అవునా? ఈడ అంటే సిలిండర్ బాటంలో సర్కిల్ షేప్ అనేది ఉంటుంది. మీరు బాటమ్ చూస్తే బాటంలో సర్కిల్ షేప్ అనేది ఉంటుంది ఇలా. సో బాటమ్ సర్కిల్ కాబట్టి బాటమ్ సర్కిల్ ఏదైతే ఉందో దాని సర్కంఫరెన్స్ ఎంత వస్తుంది? 2πr. అవునా? 2πr వస్తుంది బాటమ్ సర్కిల్ సర్కంఫరెన్స్ 2πr. బాటమ్ సర్కిల్ సర్కంఫరెన్స్ 2πr ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఒకటి లెంత్, ఒకటి బ్రెడ్త్. అవునా? ఒకటి లెంత్, ఒకటి బ్రెడ్త్. కాబట్టి ఏరియా ఏమవుతుంది? బాటమ్ సర్కిల్ సర్కంఫరెన్స్ ఇంటూ హైట్. ఎందుకు ఇది ఎంత ఉంటుందో ఇది కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి 2πr ఇంటూ h. ఇది సేమ్ ఎలా ఉంది? రెక్టాంగిల్ లాగా ఉంది. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనుకున్నా కూడా మనకు 2πr ఇంటూ h. ఇక్కడ ఏం రాసాం? 2πr ఇంటూ h ఏమవుతుంది? 2πr² ప్లస్ 2πrh. అంటే 2πr కామన్ చేస్తే r ప్లస్ h. అంతే ఏరియా ఆఫ్ సిలిండర్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.